హాయ్ మామ! వెల్కమ్ టు టెక్ డికోడ్. ప్రీవియస్ వీడియోలో మనం పైథాన్ రన్ అవ్వడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చూసాం కదా! ఈ వీడియోలో కోడ్ రన్ చేసినప్పుడు డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతది అండ్ ఆల్సో వాల్యూని ఎలా అసైన్ చేయాలో చూద్దాం. దీనికోసం మనం పైథాన్‌లో వేరియబుల్స్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. సపోజ్ నువ్వు ఏదైనా ఒక x = 10 అని ఇచ్చినప్పుడు ఈ 10 అనే వాల్యూ పైథాన్ ఒక డేటాలో స్టోర్ చేసుకుంటది. లైక్ ర్యామ్‌లో స్టోర్ చేసుకుంటది. సపోజ్ ఈ అసైన్ చేసుకున్న వాల్యూని లొకేట్ చేయడానికి మనం ఒక నేమ్ ఇస్తాం. దాన్నే మనం వేరియబుల్ అంటామనమాట. ఒకసారి నీకు వీఎస్ కోడ్‌లో సింపుల్‌గా చెప్తే అర్థం చేసుకో. సపోజ్ నువ్వు ఇక్కడ x = 10 అన్నావనుకో. ఈ 10 అనే వాల్యూ మనకు ర్యామ్‌లో స్టోర్ అవుతది. ప్రింట్ x అన్నావనుకో. ఇప్పుడు ఈ xతో ఉన్న వాల్యూ ఈ xకి అసైన్ అయిన వాల్యూ ప్రింట్ అని కొట్టినప్పుడు ఈ xతో అసైన్ అయిన వాల్యూని మెమరీలో ఒకసారి రెఫర్ చేసుకొని xతో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ప్రింట్ అని కొట్టినప్పుడు ఆ వాల్యూస్ ప్రింట్ చేస్తదనమాట. ఒకసారి చూడు నీకు చూపిస్తా. ఈ xతో మనకి లేటెస్ట్‌గా ఏది అప్డేట్ అయిందో ఆ వాల్యూ అసైన్ చేస్తది. సపోజ్ నువ్వు ఇప్పుడు x = 20 అన్నావనుకో ఇక్కడ. ప్రింట్ x అన్నావనుకో. లేటెస్ట్‌గా ఏది అప్డేట్ అయిందో ఆ వాల్యూని మనకు ప్రింట్ చేస్తదనమాట. లైక్ చెప్తా చూడు ఒకసారి నీకు. అదిగో. మనం ఇలా అసైన్ చేసుకున్న ఈ నేమ్‌నే మనం వేరియబుల్ అని అంటాం అనమాట. నీకు వేరియబుల్ అయితే క్లియర్ అయింది కదా! ఒకసారి నీకు ఎగ్జాంపుల్ ఇచ్చా ఒకసారి నోట్స్‌లో చెక్ చేయండి. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి మనకి వేరియబుల్ ఏ నేమ్‌తో ఇవ్వాలి అండ్ ఆల్సో ఎలా ఇవ్వాలని కొన్ని నేమింగ్ రూల్స్ ఉంటాయన్నమాట. పైథాన్‌లో దీన్నే మనం వేరియబుల్ నేమింగ్ రూల్ అంటాం. ఒకసారి నీకు అది కూడా క్లియర్‌గా చెప్తే చూడు ఒకసారి. వాల్యూని ఒక వేరియబుల్‌కి అసైన్ చేస్తున్నావు అంటే ఒక కరెక్ట్ ఫార్మాట్‌లో అసైన్ చేయాలి. లైక్ ఏంటంటే లెటర్స్ కానీ, నెంబర్స్ కానీ, అండర్‌స్కోర్స్ ఇవి యూజ్ చేసి నువ్వు అసైన్ చేయాలి. అవి ఒకసారి నీకు క్లియర్‌గా చెప్తా ఒకసారి వీఎస్ కోడ్‌లో చూడు. సపోజ్ నువ్వు ఏదైనా ఒక నెంబర్‌ని అసైన్ చేస్తున్నావు అనుకో. లైక్ మనం ఎలా ఇస్తామంటే నెంబర్ = 10 అని ఇస్తాం. ప్రింట్ నెంబర్ అని ఇస్తే మీకు ఇది క్లియర్‌గా ఉంటదనమాట. క్లియర్‌గా వస్తది. నెంబర్ అవుట్‌పుట్ = 10 అని ఇదిగో. సపోజ్ నువ్వు ఎలా ఇచ్చావనుకో 3 నెంబర్ అని ఇచ్చావనుకో. ఇక్కడ 3 అని ఇచ్చావనుకో. ఇది ఎర్రర్ అనేది వస్తదనమాట. ఒకసారి చూడు అది కూడా చెప్తా. 3 నెంబర్ అని ఇస్తే ఇది ఎర్రర్ వస్తదనమాట. లైక్ అలాగే మీకు చాలా ఉంటాయన్నమాట. లైక్ స్పేస్‌తో స్టార్ట్ అవ్వకూడదని, స్పెషల్ క్యారెక్టర్స్‌తో స్టార్ట్ అవ్వకూడదని, కీవర్డ్స్‌తో స్టార్ట్ అవ్వకూడదని ఉంటదన్నమాట వేరియబుల్ నేమింగ్. ఇదైతే క్లియర్‌గా చూడు. మీకు కరెక్ట్ అండ్ రాంగ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చా ఒకసారి చూడు. var = 10 2తో స్టార్ట్ అవ్వకూడదు, ఎలా స్పేస్ ఉండకూడదని. ఇదైతే నేమింగ్ రూల్ ఒక కాన్సెప్ట్. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి కేస్ సెన్సిటివ్. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం కదా! అండ్ ఆల్సో నీకు ఇక్కడ ఒకసారి కూడా క్లియర్‌గా చెప్తే చూడు ఒకసారి. సపోజ్ నువ్వు ఇక్కడ లైక్ ఓకే నమ్మని n క్యాపిటల్ ఇచ్చావు కదా! నమ్ = 10 అని ఇచ్చావు అనుకో. ఇక్కడ ప్రింట్ n అనేది స్మాల్ ఇస్తున్నావు కదా! NUM అని ఇద్దాం. ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. అది నమ్మే ఇది నమ్మే. ఒకసారి ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. డిలీట్ చేసి ఇద్దాం. ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. డిడ్ యూ మీన్ నేమ్ అని వస్తుంది. ఇదైతే మనకు సజెషన్ ఇస్తుంది అనమాట. ఇదే నువ్వు ప్రింట్ చేయాలనుకుంటున్నావు అని. ఇది అది సేమ్ కాదు కాబట్టి దీన్ని కేస్ సెన్సిటివ్ టాపిక్ అంటారనమాట పైథాన్‌లో. ఇంకో కేస్ సెన్సిటివ్. బోత్ ఏజ్ అండ్ ఏజ్ ఆర్ నాట్ సేమ్. అండ్ ఆల్సో నువ్వు ఒకే లైన్‌లో మల్టిపుల్ వేరియబుల్స్‌ని అసైన్ చేయొచ్చు అనమాట. లైక్ ఎలా అంటే ఒకసారి అది కూడా చెప్తా చూడు. A, B, C = 10, 20, 30. ప్రింట్ A, B, C. నువ్వు ఇలా కూడా అసైన్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇదిగో 10, 20, 30 ఒకే లైన్‌లో సింపుల్‌గా అవుతదనమాట. ఒకే 2 వేరియబుల్ నేమ్స్‌తో 2 వాల్యూస్‌ని అసైన్ చేసుకోవచ్చు. 3 వేరియబుల్ నేమ్స్‌తో 3 వాల్యూస్‌ని అసైన్ చేసుకోవచ్చు. అది మనకు మల్టిపుల్ వేరియబుల్స్ యొక్క కాన్సెప్ట్స్ అనమాట. అండ్ ఆల్సో వేరియబుల్ రీఅసైన్. వేరియబుల్ ఏంటంటే నువ్వు సపోజ్ ఒక A = 10 అని ఇచ్చుకున్నావు అనుకో. మళ్ళీ దాన్ని రీఅసైన్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి వీఎస్ కోడ్‌లో చెప్తా ఒకసారి క్లియర్‌గా చూడు.
ఇక్కడ ఫస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చుకున్నాం అనుకో, ఇక్కడ నువ్వు కౌంట్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నావు. లైక్ ఎలా అంటే నెక్స్ట్ మళ్ళీ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అని ఇవ్వాలనుకుంటున్నావు. సో ప్రింట్ కౌంట్ అన్నావు అనుకో, సో నీకు 2 అలా టూ ప్రింట్ అవుతుంది అనమాట. ఒకసారి చూడు చెప్తా, ఇదిగో. సో డిలీట్ చేసి చూపిస్తా చూడు, ఇదిగో 2 అని ప్రింట్ అయింది. ఇంకో నీకు 2 అనేది ప్రింట్ అయింది అనమాట. సో చూడు, నీకు హైలైట్ చేస్తా ఒకసారి, ఇదిగో 2 అనేది ప్రింట్ అయింది అనమాట నీకు. ఓకేనా? ఆల్సో నీకు ఫస్ట్ చెప్పినట్టు ఏంటంటే లేటెస్ట్గా ఉన్న వాల్యూనే ఆ వాల్యూనే వేరియబుల్ కింద తీసుకుంటుంది. లైక్ ఏంటంటే సపోజ్ నీకు క్లియర్గా చెప్తే చూడు ఒకసారి. సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, ఫస్ట్లో చెప్పాను కదా, ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తే చూడు. సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నా అనుకో, మళ్ళీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 తీసుకున్నా అనుకో, సో ప్రింట్ ఎక్స్ అని ఏ వాల్యూ అయితే ఎక్స్తో డేటాలో స్టోర్ అయిందో ఆ వాల్యూనే ప్రింట్ చేస్తుంది అనమాట. చూడు ఒకసారి, అదిగో 20లోనే మనకి ఎక్స్ అనేది డేటా స్టోర్ అయింది కాబట్టి 20 ప్రింట్ చేస్తుంది. సో చూడు, ఇదిగో. సో 20 అని ప్రింట్ అవుతుంది. సో ఇవైతే మనకి వేరియబుల్ గురించి టాపిక్స్ మావా. ఇదైతే క్లియర్ అయిందని అనుకుంటున్నావు. ఒకసారి నీకు వేరియబుల్ గురించి మళ్ళీ డెఫినేషన్ ఒకసారి క్లియర్గా చెప్తా విను. సో సపోజ్ నువ్వు ఏదైనా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చావు అనుకో, ఆ ఎక్స్ వాల్యూ అనేది నీకు ర్యామ్లో స్టోర్ అవుతుంది. సో 10 అనే వాల్యూ ర్యామ్లో స్టోర్ అవుతుంది. సో నువ్వు దీన్ని యాక్సెస్ చేసుకోవడానికి ఒక నేమ్ అనేది ఇచ్చుకుంటావు. సో ఆ నేమ్నే మనం వేరియబుల్ అని అంటాం అనమాట. లైక్ నువ్వు ప్రింట్లో ఎక్స్ అని కొట్టావు అనుకో, సో ఈ ఎక్స్ వాల్యూతో డేటాలో ఏ వాల్యూ అయితే లింక్ అయిందో సో ఆ వాల్యూని మనం ప్రింట్ చేసుకుంటుంది అనమాట పైథాన్ అనేది. సో వేరియబుల్ టాపిక్స్ గురించి అయితే క్లియర్గా అర్థం చేసుకున్నాం కదా. లాస్ట్లో చిన్నగా ఒక ఫన్ చేద్దాం ఒకసారి. లైక్ ఏంటంటే ఒక చిన్న క్యాలిక్యులేషన్ అయితే చేద్దాం పైథాన్తో. క్లియర్గా చెప్తా చూడు. సపోజ్ నీకు ఒక శాలరీ వస్తుంది. సో నీకు ఫైనల్గా ఒక సేవింగ్స్ అని ఎంత ఉంటుందో ఒకసారి క్లియర్గా చూద్దాం ఒకసారి. సపోజ్ నీ శాలరీ అనేది ఒక 30,000 వేసుకో. బిగినర్గా ఇది కష్టమే కానీ ఒక సింపుల్గా వేసుకుందాం 30,000 అని. దాంట్లో నీ పీజీకి ఒక 12,000 తీసే. సో నీ ఫుడ్ ఎక్స్పెన్సెస్, ఫుడ్కి ఒక 5,000 తీసేమో. ఎలాగా పక్కా పోతే 5,000. అండ్ ఆల్సో నీ ర్యాపిడోస్కి, ట్రావెల్ అలవెన్సెస్, ట్రావెల్కి అవి 5,000 తీసే. కానీ అదర్ ఎక్స్పెన్సెస్కి ఒక 5,000 తీసే. ఇప్పుడు మనకి సేవింగ్స్ అనేది చూద్దాం ఒకసారి. సో సేవింగ్స్ చూద్దాం ఒకసారి. సేవింగ్స్ ఈక్వల్ టు శాలరీ నుంచి పీజీ ప్లస్ ఫుడ్ వస్తున్నాయి ఇంకా వస్తున్నాయి. ట్రావెల్, ఇది మెయిన్ కదా అదర్ ఎక్స్పెన్సెస్. సో సారీ ప్రింట్ చేసి చూద్దాం మనకి సేవింగ్స్ ఎంత అవుతాయో క్లియర్గా. డిలీట్ చేద్దాం, మనకు అవుట్పుట్ పెద్దగా రావాలి కదా ఒకసారి. సో వేరియబుల్స్ గురించి అయితే నోట్స్లో చాలా క్లియర్గా ఇచ్చా కదా. సో అది ప్రిపేర్ అవ్వి. లాస్ట్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇచ్చా. సో అవి కూడా ప్రిపేర్ అవ్వు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మరి.